ఏపీ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల. నంద్యాల ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి చదువుతున్న లేదా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏప్రిల్ 4 వరకు https://polysetup.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. నంద్యాల జిల్లాలో ఈసారి నందికొట్కూర్, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్ ప్రాంతాల్లో కొత్తగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు. మరిన్ని వివరాలకు నంద్యాల పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ జి సురేష్ బాబు లేదా బి విష్ణువర్ధన్ రెడ్డి లను సంప్రదించవచ్చని సూచించారు. నమస్కారం అండి. 2026-27 విద్యా సంవత్సరంకి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష అప్లై చేయడానికి ఈ నెల 3వ తారీఖు నుండి అనుమతి ఇవ్వబడినది. ఈ నెల 3వ తారీఖు నుండి వచ్చే నెల 4వ తారీఖు వరకు ఆన్లైన్లో ap.gov.in అన్న సైట్ లో లాగిన్ అయ్యి SC/ST విద్యార్థులైతే 100 రూపాయలు, మిగతా విద్యార్థులు 400 రూపాయలు ఫీజు కట్టి SSC హాల్ టికెట్ ద్వారా లేదంటే మొబైల్ నంబర్ ద్వారా అప్లికేషన్ ని ఆన్లైన్ లో అప్లై చేయవచ్చును. తర్వాత 25వ తారీఖు పరీక్ష జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని 10వ తరగతి పాస్ అయినా, రాస్తున్న లేదా 10వ తరగతి సమానమైన పరీక్ష, తత్సమాన పరీక్ష రాస్తున్న విద్యార్థులందరూ అప్లై చేసుకోవడానికి అర్హులు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మా మనవి. అలాగే మన నంద్యాల జిల్లాలో ఇంతకు ముందు ఉన్న పరీక్షా కేంద్రాలు నంద్యాల, శ్రీశైలం, బేతంచెర్ల మరియు బనగానపల్లి ఈ సెంటర్లతో పాటు అదనంగా ఈ సంవత్సరము డోన్, నందికొట్కూర్, ఆళ్లగడ్డ మరియు ఆత్మకూరు ఇవి కొత్త పరీక్ష కేంద్రాలు ఈ సంవత్సరము విద్యార్థుల వసతి కొరకు గవర్నమెంట్ అనుమతించింది. ఎందుకంటే ఇంతకుముందు ఈ పరీక్ష రాయాలంటే వారి గ్రామాల నుంచి నంద్యాల లేదా కర్నూలు రావాల్సి వచ్చి ఉండేది. అయితే ఇప్పుడు వారి చుట్టుపక్కల ఉన్న మండల కేంద్రంలో రాసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ చుట్టుపక్కల మండలం చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ సంఖ్యలో పరీక్షను రాసి ఈ పాలిటెక్నిక్ విద్యని పొందుకోవాలని మా మనవి. ఈ పాలిటెక్నిక్ విద్య వలన ఉపాధి అవకాశాలు మరియు విద్యా అవకాశాలు రెండు కూడా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ పాలిసెట్ ఎగ్జామినేషన్ రాయాలని మా మనవి. నమస్కారం అండి. ఆళ్లగడ్డలో ఈసారి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20వ తారీఖున నిర్వహించడం దానికి మేము ఆళ్లగడ్డకు వచ్చి 3 సెంటర్స్ అన్నిటినీ వెరిఫై చేయడం జరిగింది. ఈ YPPM హై స్కూల్ మరియు ప్రజ్ఞా హై స్కూల్, విశ్వభారతి హై స్కూల్ 3 సెంటర్లలో ముఖ్యంగా మేము గుర్తించడం జరిగింది. సో ఆళ్లగడ్డలో 10వ తరగతి చదువుతున్న మరియు పాస్ అయిన విద్యార్థులకు మరియు 10వ తరగతి సమానమైన పరీక్ష పాస్ అయిన విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈసారి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష ఆళ్లగడ్డ పట్టణంలోనే నిర్వహించడం జరుగుతుంది. కావున మీరు ఇంతకు మునుపు నంద్యాల, పొద్దుటూరు అలా దూరంగా వెళ్లకుండానే ఈ సంవత్సరము ఆళ్లగడ్డ పట్టణంలోనే మీకు పరీక్ష రాయుటకు గవర్నమెంట్ వారు మరియు నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీ కోఆర్డినేట్ సెంటర్ వాళ్ళు మీకు నిర్వహించడానికి గుర్తించారు. కావున ఈ నెల 3వ తారీఖు నుంచి ప్రారంభమైన ఆన్లైన్ అప్లికేషన్స్ లో మీరు అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఓసీ మరియు బీసీ విద్యార్థులు 400 రూపాయలు మీరు అప్లోడ్ చేసి
మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100 రూపాయల ఫీజుగా గవర్నమెంట్ గారు పెట్టారు. సో సైట్ లో అంటే సైట్ వచ్చేసి appolicet.ap.gov.in లో వెళ్ళేసి మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ను మీరు అప్లోడ్ చేస్తే దాని డీటెయిల్స్ అంతా కూడాను మీకు అప్లోడ్ అవుతాయి. పరీక్ష ఏప్రిల్ 25 కాబట్టి 1 వీక్ ముందు హాల్ టికెట్లన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆలగడ్డలో మేము గుర్తించిన 3 సెంటర్లలో మీకు ఏప్రిల్ 25వ తారీఖున ఎగ్జామినేషన్ జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని చెప్పేసి మీకు తెలియదు. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.